గతసారి మనం మాట్లాడింది గుర్తుందా? ఆచరణ ఎందుకు ముఖ్యం, ఆ ఆచరణలో అహంకారం లేకపోతే ఏం జరుగుతుందో అని. అవునమ్మా, పని చేయడం ముఖ్యం, కానీ ఆ పని వల్ల నాకు ఏమొస్తుందో అని ఆలోచించకూడదు అని చెప్పావు. అర్జునుడికి అది అర్థమైందా అమ్మా? అర్థమవుతూనే ఉంది మీరా. కృష్ణుడు ఒక్కో పొపర తీస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు. నువ్వు చేసే పని ఒక్కో మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందో అని. నా పని వేరే వాళ్ళను ప్రభావితం చేస్తుందా నాన్న? అది సరిగ్గా ఈ శ్లోకాలు చెప్పేది. ఇప్పుడు చూద్దాం. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఒక గొప్ప మనిషి ఏ పని చేస్తే మిగతా అందరూ అదే చేస్తారు. ఆ మనిషి ఏ ప్రమాణాన్ని పెడితే, అంటే ఏ రకంగా బతుకుతున్నాడో, లోకం అదే దారిలో నడుస్తుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే గొప్ప మనిషి ఏం చేస్తే అందరూ అదే చేస్తారా? అవునమ్మా, శ్రేష్ఠ అంటే గొప్ప అని, అందరూ గౌరవించే మనిషి. అలాంటి వాళ్ళు ఏం చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే చేయాలని అనిపిస్తుంది. మన క్లాస్లో కూడా అలా ఉంటుంది. టీచర్ అందరి ముందు ఒక్క అబ్బాయిని పొగిడితే మిగతా అందరూ కూడా అలానే చెయ్యాలని ట్రై చేస్తారు. సరిగ్గా చెప్పేవారవ్. అది చిన్న క్లాస్లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా అంతే. ఇంట్లో నువ్వు నీ బొమ్మలు సర్దుకోకుండా పడుకుంటే ఆరవ్ కూడా తన పుస్తకాలు సర్దడు. కానీ నువ్వు ఆడిన తర్వాత అన్నీ సర్దేస్తే ఆరవ్ కూడా అదే చెయ్యాలని అనిపిస్తుంది. నిజమే నాన్న, మీరా సర్దినప్పుడు నాకు కూడా సర్దాలని అనిపిస్తుంది. చూసావా మీరా, నీ చిన్న పని ఆరోను కూడా మారుస్తుంది. ఇదే కృష్ణుడు చెప్పింది. ఒక మనిషి చేసే పని వేరే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ముందు నువ్వు చెయ్యి, అందరూ నడుస్తారు. ఇదే నాయకత్వం అంటే. అమ్మా, కృష్ణుడు కూడా అలా చేస్తాడా? అదే తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు చూద్దాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన్ నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చర్మణి. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, పార్థ, 3 లోకాల్లో నాకు చేయవలసిన పని ఏమీ లేదు. నాకు ఏం కావాలో అది ఇప్పటికే ఉంది. ఇంకా పొందవలసింది కూడా ఏమీ లేదు. అయినా నేను నా పని చేస్తూనే ఉంటాను. కృష్ణుడికి ఏమీ వద్దు, అయినా పని చేస్తాడా? అది ఎందుకు? అదే అడగాలి ఆరవ్. మనం చాలాసార్లు పని చేసేది ఏదైనా కావాలని, మార్కులు కావాలని, పొగడ్త కావాలని, ఇంకేదైనా కావాలని. కానీ కృష్ణుడికి ఏమీ వద్దు, అయినా ఆయన పని చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే అది చేయటం సరైనది కాబట్టి, అంతే. ఇంకే కారణం లేదు. కానీ అమ్మా, ఏమీ రాకపోతే పని చెయ్యాలని అనిపించదు కదా? నిజమే, మనకి అలా అనిపిస్తుంది. కానీ ఆలోచించు, నువ్వు తప్పు చేసిన మీరాను క్షమించినప్పుడు దానికి ఏం వస్తుందని చేస్తావా, లేదా అది సరైనది కాబట్టి చేస్తావా? అది సరైనది కాబట్టి చేస్తాను. అదే, పని చేయడం సరైనది కాబట్టి చెయ్యడం. అది ఏమీ వద్దు అని కాదు, అది ధర్మం కాబట్టి. ధర్మం అంటే ఏమిటో గుర్తుందా? సరైన పని చేయడం, అది కష్టంగా ఉన్నా సరే. కృష్ణుడు చాలా గొప్పగా అనిపిస్తున్నాడు అమ్మా. ఏమీ అక్కర్లేకపోయినా పని చెయ్యటం, అదే నిజమైన బాధ్యత. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆయన పని చేయకపోతే ఏమవుతుందో కృష్ణుడే చెప్తున్నాడు. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మామ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. కృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, నేను శ్రద్ధగా నా పని చేయకపోతే మనుషులు అందరూ నా దారే చూస్తారు. నేను పని ఆపేస్తే వాళ్లు కూడా ఆపేస్తారు. అంటే కృష్ణుడు పని ఆపితే అందరూ ఆపేస్తారా? అవును, అందుకే ఆయన ఆపడు. ఒక కెప్టెన్ మైదానం మీద నిల్చోకుండా వెళ్లిపోతే టీమంతా ఏం చెయ్యాలో తెలియక నిల్చుంటుంది కదా. అవునా నాన్న, మన క్రికెట్లో కూడా అంతే. కెప్టెన్ కాన్ఫిడెంట్ గా ఉంటే అందరికీ ఎనర్జీ వస్తుంది. సరిగ్గా. కృష్ణుడికి తెలుసు, ఆయన ఏం చేస్తే అందరూ అదే చేస్తారు. అందుకే ఆయన ఎప్పుడూ శ్రద్ధగా ఉంటాడు. అమ్మా, నేను కూడా ఇంట్లో అలా ఉండాలా? మీరా, నువ్వు ఇంట్లో చిన్నపిల్లవు, కానీ నీ పని నీ అన్నను ప్రభావితం చేస్తుంది. అది నిజమే కదా? అవునా నాన్న, నిజంగా? నిజమే మీరా, నువ్వు హోంవర్క్ చేస్తే నాకు కూడా చేయాలనిపిస్తుంది. నువ్వు చేసే పని వేరే వాళ్ళను గైడ్ చేస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తున్నావో అనే బాధ్యత ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఆయన పని ఆపేస్తే ఏం జరుగుతుందో కృష్ణుడే చెప్తున్నాడు. ఉత్సీదేయురిమే లోకాన కురియాం కర్మచేదహం సంకరస్య చ కర్త శ్యాముపహన్యామిమాహ ప్రజాః. కృష్ణుడు చెప్తున్నాడు, నేను నా పని చేయకపోతే ఈ లోకాలన్నీ చెడిపోతాయి, అన్నీ అస్తవ్యస్తమవుతాయి. నేనే ఆ గందరగోళానికి కారణమవుతాను.
అన్ని జీవులకు హాని చేసిన వాడిని అవుతాను. అమ్మా, ఒక్కో మనిషి పని చేయకపోతే అంత పెద్ద గందరగోళం వస్తుందా? కృష్ణుడి విషయంలో అవును, ఎందుకంటే అందరూ ఆయన్ను చూస్తున్నారు. కానీ ఆలోచించు, స్కూల్లో టీచర్ ఒక్కరోజు క్లాస్కి రాకపోతే ఏమవుతుంది? అందరూ గోల చేస్తారు, పాఠాలు అవ్వవు. అమ్మా, ఇంట్లో నువ్వు వంట చేయకపోతే మనం అందరం ఆకలితో ఉంటాం కదా. అవును మీరా, ఒక్కో మనిషి తన పని చేయటం ఆపేస్తే మిగతా వాళ్లకు కష్టమవుతుంది. ఇది చిన్న ఇంటిలో కూడా నిజమే, పెద్ద లోకంలో కూడా నిజమే. కృష్ణుడు చెప్పింది అర్థమైందా? పని ఆపడం అనేది నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న అందరికీ ప్రభావం చూపిస్తుంది. అందుకే బాధ్యత అనేది ముఖ్యం. అంటే నా హోంవర్క్ చేయకపోవటం కూడా ఎవరికైనా ప్రభావం చూపిస్తుందా నాన్న? నీ టీచర్కి, నీ క్లాస్కి, నీకు నేర్పాలని ఉన్నవాళ్లకి. అవును. అమ్మా, నాకు భయంగా అనిపిస్తుంది. భయపడకు మీరా, ఇది భయానికి కాదు, ఇది అర్థం చేసుకోవడానికి. నీ పని మీకు మాత్రమే కాదు, అందరికీ ముఖ్యం అని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఇంకేం చెప్తున్నాడో. సక్తాహ కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తదాసక్తశ్చికీర్షుర్ లోక సంగ్రహం. తెలివిలేని వాళ్లు ఫలితానికి అతుక్కుపోయి పని చేస్తారు, ఇది వస్తుందా అది వస్తుందా అని. కాని తెలివైన వాళ్లు అదే పని చేస్తారు, ఫలితానికి అతుక్కుపోకుండా లోకానికి మంచి చేయాలని. అమ్మా, అతుక్కుపోవడం అంటే ఏమిటి? అంటే పని చేసేటప్పుడు మనసు ఎప్పుడూ నాకేమొస్తుంది అని అడుగుతూ ఉంటే అది అతుక్కుపోవడం. పని చేయడంలో మనసు ఉండదు, ఫలితంలో ఉంటుంది. అది నాకు అర్థమైంది నాన్న. పరీక్ష రాసేటప్పుడు మార్కుల గురించి ఆలోచిస్తే సరిగ్గా రాయలేను. సరిగ్గా అదే కృష్ణుడు చెప్తున్నది. పని చేయడంలో మనసు పెట్టు, ఫలితం దానంతటా అది వస్తుంది. అమ్మా, తెలివైన వాళ్ళు లోకానికి మంచి చేయాలని పని చేస్తారు అన్నావు, అది ఎలా? మీరా, నువ్వు హోంవర్క్ చేసేటప్పుడు మార్కులు వస్తాయి అని చేయటం ఒకటి, నేను నేర్చుకోవాలి, పెద్దయ్యాక మంచి పని చెయ్యాలి అని చెయ్యటం వేరు. రెండూ హోంవర్కే, కానీ మనసు వేరే. నేర్చుకోవటానికి చేయటం వేరు, మార్కులకి చేయటం వేరు. అవునమ్మా, కృష్ణుడు చెప్తున్నది అదే. తెలివైన వాళ్లు పనిచేస్తారు, కాని ఫలితానికి అతుక్కుపోకుండా లోకానికి మంచి చేయాలని. అమ్మా, కానీ తెలివిలేని వాళ్ళు తప్పు చేస్తున్నారా? తప్పు కాదు, ఆరవ్, వాళ్ళకింకా తెలీదు అంతే. మనమందరం ఒక్కోసారి ఫలితానికి అతుక్కుపోతాం, కానీ చేస్తూ చేస్తూ నేర్చుకుంటాం. ఫలితం కోసం కాదు, పని సరైనది కాబట్టి చెయ్యటం. నీ బెస్ట్ ఇవ్వు, ఫలితం గురించి వర్రీ అవ్వకు, అది నిజమైన కర్మ. కర్మ అంటే మనం చేసే పని కదా అమ్మా? అవును, కర్మ అంటే మనం చేసే పని, అది ఎలా చేస్తున్నామో దానివల్ల ఏం జరుగుతుందో అన్నీ కలిపి. అమ్మా, ఈ అన్ని శ్లోకాలు ఒకే విషయం చెప్తున్నాయా? హా మీరా, గొప్ప ప్రశ్న అడిగావు. అవన్నీ ఒక్కో దారి నుండి వచ్చి ఒకే చోటికి చేరుతున్నాయి. నువ్వు ఎలా పని చేస్తావో అది నిన్ను మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న అందరినీ మారుస్తుంది. ఈరోజు కృష్ణుడు చాలా బలమైన విషయాలు చెప్పాడు. నువ్వు చేసే పని వేరే వాళ్లకు దారి చూపిస్తుంది. నువ్వు పని ఆపితే నీ చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఆపవచ్చు. నువ్వు ఫలితానికి అతుక్కుపోకుండా పని చేస్తే అది నీకేకే కాదు, లోకానికి మంచి చేస్తుంది. అమ్మా, కృష్ణుడింకా ఏం చెప్తాడు? అర్జునుడికి పని చేయడం ఎలా నేర్పిస్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు. తెలివైన వాళ్ళు తెలివిలేని వాళ్ల మనస్సు చెడగొట్టకూడదు అని. అది ఎందుకు, ఎలా అని ఆలోచించు. తెలివైన వాళ్ళు చెడగొడతారా నాన్న? అది కృష్ణుడే చెప్తాడు.